కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సన్నబియ్యం పంపిణీ చేశారు. సొసైటీ రేషన్ షాప్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి పథకాన్ని ప్రారంభించారు. పేదవాడు సన్నబియ్యం తినాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరైన వారితో పాటు 3,12,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. డీలర్లు, సహకార సంఘాలు సకాలంలో బియ్యం పంపిణీ చేయాలని కోరారు. దొడ్డు బియ్యం అది తినాలంటే పిల్లలు ఇంత తినలేరు. నేను దొడ్డు బియ్యం తినంటే ఏం చేస్తావు? కష్టం చేసి కూలి చేసి నాలుగు చేసి వ్యవసాయం చేసి సన్న బియ్యం తీసుకొచ్చి కొనుక్కొని వచ్చి అన్నం పెడతాం. ఆ బాధను తీర్చడానికి, ఆ బాధ తప్పియటానికి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నవాళ్ళు పెద్దలు ఏ విధంగా అయితే సన్న బియ్యం తింటున్నారో కుటుంబ సభ్యులందరూ, పేదవాళ్ళు కూడా దొడ్డు బియ్యంతో పనికిరాదు, వారు కూడా సన్న బియ్యం ఇప్పియాలి ఉచితంగాని ఫ్రీగా. నిన్న ఉగాది నుంచి ఉచిత బియ్యం ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. దేశంలో ఎక్కడ లేదు ఈ సన్న బియ్యం, లేదు. ఎవడు తిన్నాడో ఎవడు పడినాడో తెలియదు. కానీ మన రాష్ట్రంలో ఇంతకుముందు సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా 2,82,00,000 మందికి, ఇంకా కొత్త దరఖాస్తులు పెట్టుకున్న వారి సంఖ్య ఒక 30 లక్షలు ఉన్నాయి. అంటే 3,12,00,000 మందికి నిన్న నుంచి ప్రతి నెల ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల ఉచిత బియ్యం మీకు అందజేయడం జరుగుతుంది. దొడ్డు బియ్యం దొడ్డుగా ఉంటే నా తిరిగా అది తినాలంటే పిల్లలు ఇంట్లో తినలేరు. నేను దొడ్డు బియ్యం